హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వెరిడియన్ స్టూడియోస్. ఈ ఫ్యాక్టరీలో ఒక్క లైట్ కూడా ఉండదు. కంప్లీట్గా మొత్తం చీకటిగా ఉంటుంది. అది సేమ్ బ్లాక్ హోల్ లాగా ఉంటుంది. ఎలాన్ మస్క్, టెస్లా, ఎంఐ లాంటి కంపెనీలు అవి ఇలాంటి డార్క్ ఫ్యాక్టరీస్ ని నిర్మిస్తాయి. ఈ కంపెనీస్ లో మనుషులు ఎవ్వరూ పనిచేయరు, ఓన్లీ రోబోట్స్ మాత్రమే పనిచేస్తాయి. జపాన్ లో ఫంక్ అనే ఒక రోబోటిక్ కంపెనీ ఉంది. అది చీకటి ఫ్యాక్టరీలో నాన్ స్టాప్ గా 20-30 రోజుల వరకు రోబోట్లు తయారు చేస్తూనే ఉంటాయి. మనుషులతో పనిలేని రిపీటెడ్ పనులు చేసే వస్తువులను మాత్రమే తయారు చేస్తారు. వాటి కోసమే ఇలాంటి డార్క్ ఫ్యాక్టరీని నిర్మిస్తారు. ఒక దేశం మొత్తంలో కరెంటు బిల్లులు సుమారుగా 20-25% కేవలం లైట్స్ ద్వారా మాత్రమే కరెంటు బిల్ ప్రొడ్యూస్ అవుతుందని తెలిసింది. చాలా మంది ఇలాంటి డార్క్ ఫ్యాక్టరీస్ మీద పెట్టుబడి పెట్టడానికి ఆసక్తికరంగా ఉంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి మనీ చాలా సేవ్ అవుతుంది. ఇది లాంగ్ రన్ లో చూస్తే ఇవి కొన్ని $1 బిలియన్ వరకు ఉంటుంది. ఆ ఫ్యాక్టరీస్ లో కొన్ని వేల సంఖ్య సెన్సార్లు చేయబడి ఉంటాయి. రోబోట్స్ ఏదైనా పొరపాటును చేస్తే, ఫర్ సపోజ్ ఒక స్క్రూ మిల్లీమీటర్ కదిలినా అది మొత్తం ప్రొడక్షన్ ని పాడు చేస్తుంది. ఆ స్క్రూ 1 మిల్లీమీటర్ కూడా కదలక ముందే అవి ఏఐ సహాయంతో వాటంతటికి వాటే రిపేర్ చేసుకుంటూ ఉంటాయి. ఏరోప్లేన్ పార్ట్స్ నుంచి కంప్యూటర్లో ఉండే మైక్రో చిప్స్ వరకు అన్ని ఇలాంటి ఫ్యాక్టరీస్ లోనే తయారవుతూ ఉంటాయి. ఈ భూమిపై ఉన్న ఒక వ్యక్తి తన అంత్యక్రియల నుంచి 6 సార్లు లేచి నిలబడ్డాడు. అంటే చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి బతుకుతున్నాడు. అది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 6 సార్లు. అతని అదృష్టం మంచిదో చెడ్డదో అతనికి కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ లో అతను బైక్ యాక్సిడెంట్ కి గురయ్యాడు. డాక్టర్స్ అతని గుండె పని చేయట్లేదు అని క్లినికల్ గా సర్టిఫికేట్ ఇచ్చి అతడు చనిపోయాడు అని డిక్లైమ్ చేశారు. కానీ అతడు సడన్ గా లేచాడు. మళ్ళీ సెకండ్ టైం అతడికి మలేరియా సోకి చనిపోయాడు. హాస్పిటల్లో అతని గుండె ఆగిపోయింది. అతని బాడీని అంత్యక్రియల కోసం తీసుకెళ్లినప్పుడు మళ్ళీ అతడు సడన్ గా లేచి నిలబడ్డాడు. మళ్ళీ థర్డ్ టైం ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. అతడి కారు ట్రక్ లో దూసుకెళ్లి నుజ్జు అయిపోయింది. అప్పుడు అతను చనిపోయాడు. తనని పూర్తి చేద్దామని తీసుకెళ్లగా ఈసారి కూడా మళ్ళీ లేచాడు. ఇన్నిసార్లు ఇలా జరిగిన తర్వాత అక్కడున్న ప్రజలు అతడు మనిషి కాదు అని, అతడిలో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని అందరూ సందేహపడడం స్టార్ట్ చేశారు. వాళ్ళ అనుమానం పెరుగుతూ పోయింది. మళ్ళీ ఫోర్త్ టైం ఒక గుంటలో పడి చనిపోయాడు. డాక్టర్స్ అతడిని క్లినికల్లీ డెడ్ అని కూడా చెప్పారు. అతడి శరీరాన్ని పోస్ట్ మార్టం చేసేటప్పుడు సడన్ గా లేచి నిలబడ్డాడు. ఫిఫ్త్ టైం ఈసారి ప్రకృతి ఏమీ చేయలేదు. అక్కడ ఉండే ప్రజలు అతడిపై దాడి చేశారు. ఇది ఆఫ్రికాలో జరిగింది. ఆఫ్రికా ప్రజలు చాలా మూఢనమ్మకాలు ఉన్నవారు. వాళ్ళు వెళ్లి అతడి ఇంటికి నిప్పు పెట్టారు. అతడు లోపల చిక్కుకుపోయాడు. పొగ పీల్చుకొని చనిపోయాడు అని అందరూ డిక్లేర్ చేశారు. అతడు పొగ పీల్చుకొని చనిపోయాడు అని అక్కడున్న ప్రజలు ఎంతో సంతోషించారు. కానీ తన అంత్యక్రియలు చేసేటప్పుడు మళ్ళీ లేచాడు. ఇన్నిసార్లు జరిగిన తర్వాత అతడు మనిషి అంటానికి అక్కడ ఉన్న ప్రజలు నమ్మలేదు. అందుకే ఆ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతడు ఒంటరిగా ఒక ఏకాంత ప్రదేశంలో నివసిస్తూ ఉన్నాడు. అతడు చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే నేనేమి దయ్యాన్ని కాదు, అందరిలాగే మనిషిని అని చెప్పేసి అందరితో చెప్తున్నా కానీ ఎవ్వరూ వినట్లేదు. కనీసం తనతో మాట్లాడటానికి కూడా దగ్గరికి రావట్లేదు. అతడు ఏం జరుగుతుందో నాకే తెలియట్లేదు అని చెప్తున్నాడు. అయినా కానీ ఎవ్వరూ నమ్మట్లేదు. అంతెందుకు వాళ్ళ సొంత బంధువులే తనతో మాట్లాడడానికి చాలా భయపడుతున్నారు. ఆ వ్యక్తి ఇప్పటికీ ఇలాగే జీవిస్తూ ఉన్నాడు. మనకు నార్మల్ గా కనిపించే ఈగలు ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తాయో మీకు తెలుసా? ఒక ఈగ మనం తినే ఫుడ్ పై వాలిన నెక్స్ట్ సెకండ్ లోనే అది చిన్న ఒక వాంతి చేస్తుంది. ఈగలకి పళ్ళు ఉండవు. సో సాలిడ్ గా ఉన్న ఫుడ్ ని అది తినడానికి పాసిబుల్ కాదు. అందుకే తన కడుపులో ఉన్న కొన్ని యాసిడ్స్ ని రిలీజ్ చేస్తుంది. ఆ యాసిడ్స్ వల్ల సాలిడ్ గా ఉన్న ఫుడ్ లిక్విడ్ లా మారుతుంది. అలా చేంజ్ అయిన ఫుడ్ ని అది వాటర్ లా తాగేస్తుంది. అంతేకాదు, అది కడుపు నిండిన తర్వాత కూడా ఈగ అసలు ఆగదు. తిన్న ఫుడ్ ని కొంచెం బయటికి తీసేసి ఆ ఫుడ్ లో ఉన్న వాటర్ ని వేరు చేసి మిగిలిపోయిన ఫుడ్ ని మళ్ళీ తినేస్తుంది. ఈగలో ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే దానికి నాలుక ఉండదు. నిజానికి వాటి కాళ్ళలోనే టేస్ట్ ఉంటుంది. అందుకే అవి ఫుడ్ మీద వాలినప్పుడు కాళ్ళతోనే రుచి చూస్తాయి. ఈగలు ప్రతిసారి కాళ్ళను రుద్దుకోవడానికి గల కారణం కాళ్ళని క్లీన్ చేసుకోవడం వల్ల టేస్ట్ క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఈగలు చేసే ఈ పని అంత ప్రమాదకరంగా అనిపించకపోయినా నిజానికి అవి మనుషులకి చాలా రోగాన్ని అయితే తెచ్చిపెడుతుంది. శాస్త్రవేత్తల ప్రకారం ఒక్క ఈగ శరీరం పైన దాదాపుగా 60 లక్షల బ్యాక్టీరియా ఉంటుంది. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ కలారా, టైఫాయిడ్, డయేరియా, ఫీవర్ లాంటి డిసీజ్ ని తెచ్చే అవకాశం ఉంది.
ఈగలు ఫుడ్ పైన కాలు పెట్టిన వెంటనే ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఫుడ్ పై ఎమ్మటే వెళ్ళిపోతాయి. ఈగల్ లైఫ్ స్పాన్ నార్మల్ గా 28 డేస్ మాత్రమే ఉంటుంది. కానీ ఆ కొన్ని డేస్ లోనే కొన్ని వందల గుడ్లను పెడతాయి. ఒక్కొక్క ఎగ్ 3x లా మల్టిప్లైట్ అయ్యి మళ్ళీ కొత్త ఎగ్స్ లా పుడతాయి. నార్మల్ గా ఎయిడ్స్, క్యాన్సర్ లాంటి వాటికి అసలు ట్రీట్మెంట్, మెడిసిన్ లాంటి వాటివి ఏమీ లేవు కదా. సేమ్ అలానే ఈ కొత్త డిసీజ్ కూడా ఏ మెడిసిన్ లేదు. ఇది ఒక లివర్ కి సంబంధించిన డిసీజ్. దీని పేరు లివర్ ఫ్యాజియోసిస్. ఇది చాలా ప్రమాదకరమైన వైరస్. ఇది ఒక్కసారి వస్తే ఎయిడ్స్, క్యాన్సర్ లాగే కంప్లీట్ గా నయం చేసే మెడిసిన్ ఈ ప్రపంచంలో లేదు. ఆల్రెడీ యూకేలో ఈ డిసీజ్ 2 మిలియన్ పీపుల్ కి వచ్చింది. ఇది మీరు నమ్ముతారా? చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. దీని మెయిన్ రీజన్ ఏంటంటే లివర్ దెబ్బతిన్న తర్వాత దాని టిష్యూస్ మచ్చలుగా మారిపోయి ఈ మచ్చలు పెద్దగా అవుతూ లివర్ వర్కింగ్ ప్రాసెస్ ని చాలా కంప్లీట్ గా ఆపేస్తుంది. బాడీకి బయట నుంచి ఎటువంటి క్లియర్ సిమ్టమ్స్ కనిపించకపోవడం వల్ల ఇవి సడన్ గా ప్రాణాలను తీసేస్తుంది. అయితే శాస్త్రవేత్తలు దీనిపై చాలా రీసెర్చ్లే చేస్తున్నారు. ఒక యూనివర్సిటీలో ఒక డాక్టర్ DR3 అనే మెడిసిన్ ని కనిపెట్టాడు. ఈ మందులను హ్యూమన్ లివర్ టిష్యూస్ పైన టెస్ట్ చేశారు. డిసీజ్ పెరుగుదల తగ్గుతూ వచ్చిందంట. కానీ లివర్ ని కంప్లీట్ గా ఓల్డ్ స్టేట్ కి వాటిని తీసుకురావడంపై ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇవి సక్సెస్ అయితే మాత్రం ఫ్యూచర్ లో లివర్ డిసీజులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.